తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? మొదటగా పోస్టల్ బ్యాలెట్లు అయితే లెక్కిస్తున్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితులు ఎంత అక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితుల గురించి మా ప్రతినిధి మల్లారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ మొదలైంది, ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తిగా వస్తున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల సంబంధించినటువంటి ఓట్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మొదటి ఫలితం అయితే 11 గంటలకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల సంగతి ఎలా ఉంది? అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే సంగారెడ్డి జిల్లాలో ఉన్న సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితం అయితే వెలువడుతోంది. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. బీఆర్ఎస్ 3 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యం ఉంది. మిగతా స్థానాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. అదేవిధంగా జైరాబాద్ లో కౌంటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యం మొదలైంది. ఇటు మెదక్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం మొదలైంది. ఉస్నాబాద్ చూసినటువంటి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. చేరియాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్స్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. గజ్వేల్ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇటు దుబ్బాక కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. రయం ఏదేమైనా ఒక అర్ధగంట వరకు కూడా మొత్తం పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉంది. రయం మల్లారెడ్డి, ఓవరాల్గా మొదటి ఫలితం మీ అంచనా ప్రకారం ఎన్ని గంటలకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది? చూసినట్టుంటే చేర్యాల మున్సిపాలిటీ, ఇటు తూప్రాన్ మున్సిపాలిటీలోని 2 వార్డులు, రామాయంపేటలోని 2 వార్డులు దాదాపుగా 1 గంట వరకు కూడా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఏంటంటే చిన్న మున్సిపాలిటీల్లో ఉన్నాయి కాబట్టి మొదటి ఫలితం అనేది చేర్యాలలో వెలువడుతుంది. తర్వాత తూప్రాన్ మున్సిపాలిటీ వెలువడుతుంది. రైట్ మల్లారెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.